ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటే మాల సోదరులు వ్యతిరేకించడం సరికాదని మాదిగ జేఏసీ నాయకులు కర్నూలులో అన్నారు. కర్నూలులోని రాయలసీమ మాదిగ దండోరా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎస్సీల్లో ఎన్నో ఉపకులాలు ఉండగా ఒక్క మాల సోదరులే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వల్ల అన్ని కులాలకు సమాన న్యాయం జరుగుతుందని వారు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వర్గీకరణ చేయకూడదని, మాలలు ఆందోళన చేయడం సరికాదని నాయకులు సోమసుందరం అన్నారు. జేఏసీ నాయకులు చేయని మాట్లాడుతూ వర్గీకరణ వల్ల మాలలకు ఎలా అన్యాయం జరుగుతుందో తెలపారన్నారు. అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణను జనాభా నిష్పత్తి ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో దళితులకు నిలిచిపోయాయి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. మాలల వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు అనంతరత్నం, నాయకులు సోమసుందరం, చెయ్యన్న, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఆ యొక్క పోరాటాన్ని గమనించి ఈరోజు సుప్రీంకోర్టు మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఉమ్మడి రిజర్వేషన్లను ఆయా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఏబిసిడి గ్రూపులు చేసినందువల్ల మన మాల సోదరులు కొంతమంది ఓర్వలేక ఈ యొక్క వర్గీకరణను మరీ రద్దుపరచాలా అనే దురుద్దేశంతో వాళ్ళు చేయడం ఏమాత్రం సహించరా అనే విషయం అని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఎందుకంటే గతంలో విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలందు అత్యున్నతంగా లబ్ధి పొందినటువంటి ఎస్సీలో 60 కులాలు ఉంటే ఒక కులమే మాదిగా అనుబంధ కులాలు అంటరాని వారుగా అణచివేతకు గురైనారని చెప్పేసి ఎన్నో కమిషన్లు తెలియపరిచినందువలన ఈరోజు మనకు వర్గీకరణ జరిగింది. కానీ మాల సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో మీరు అత్యధికంగా ఈరోజు లబ్ధి పొందినారు. కాబట్టి స్వాతంత్రం వచ్చి భారతదేశానికి 76 సంవత్సరాలైనా ఏనాడు కూడా మేము మాలలను వ్యతిరేకంగా చూడలేదు. మనమంతా సోదరులమే అనుకున్నాము. కాబట్టి మా నోటికాడి కూడు ఇప్పుడు తీసేస్తే ఎవరిని ఉపేక్షించేలేదు, సహించేలేదు. తిరిగి మేము ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మా బిడ్డలు ఈరోజు చదువుకునే ఎంతోమంది నిరుద్యోగులుగా ఈరోజు బెంగళూరులో ఉద్యోగాలు చేయడానికి 10,000, 20,000 పోయినారు. హైదరాబాద్లో ఉద్యోగాలు చేయడానికి పోయినారు. కర్ణాటకలో ఉద్యోగాలు చేయడానికి పోయినారు. చెన్నైలో ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లిదండ్రులను, పిల్లలను వదిలి ఎంతోమంది అసూలు పాసి ఈరోజు వర్గీకరణ సాధించుకుంటే ఓర్వలేని తనం మానుకోవాలని చెప్పేసి మేము మాలా సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి, పార్లమెంటు అదేవిధంగా సుప్రీంకోర్టు ఆమోదింపజేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలందు మాదిగలకు తదితర కులాలకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాము. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా మేము కోల్పోయినటువంటి NSFDC నిధులైతేమి, ఎస్సీ కార్పొరేషన్ నిధులైతేమి, ఈ నిధులన్నీ కూడా మరీ తిరిగి కేటాయించి మాదిగలను, మాదిగ ఉపకులాలను, దళిత కులాలను అభివృద్ధి చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తూ జైవీములు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏబిసిడి వర్గీకరణ సమర్థనీయమే. దాన్ని వెంటనే కులగణన చేసి ఎవరికి నష్టం లేకుండా చేయమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. తీర్పు ఇచ్చిన రోజు నుండి కూడా మాలా సోదరులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. 27వ తేదీ భారత్ బంద్ కూడా ప్రకటించడం జరిగింది. మేము మాలా సోదరులకు స్పష్టంగా చెప్తున్నది ఏమంటే, మీరు ఈ ధర్నాన్ని చేయడం వల్ల మీ యొక్క ఉద్దేశం ఏమి, మీకు ఏ విధంగా నష్టం జరుగుతుందో మాకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఒకే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వాళ్ళు ముందంచులో ముందర ఉన్నారు. అలాగే మిగతా 29 మిగతా కులాలన్నీ వెనుకలో ఉన్నవి. అంటే అభివృద్ధి నోచుకోక రాజకీయం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని దాంట్లో మాల సోదరులు ముందంజలో ఉన్నారు. మరి మిగతా కులాలు అంటే మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఇటు కొన్ని కులాలు, అలా మాలల సామాజిక వర్గానికి చెందినటువంటి కింద కులాలు, ఇవన్నీ కులాలన్నీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. మరి ఆ ఉద్దేశంతో అన్ని కులాలు బాగుపడాలని చెప్పేసి మరి ఆ రోజుల్లో మందకృష్ణ గారు కావచ్చు, కనకరావు గారు కావచ్చు, కృపాకర్ గారు కావచ్చు, మన కర్నూలు జిల్లా నుండి మన సోమసుందరం కావచ్చు, జయనన్న గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఉద్యమాలు చేయడం జరిగింది. అప్పుడు న్యాయమైన ఇవి మాదిగలు చేస్తున్నటువంటి ఎస్సీ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి మాదిగలు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటం ఇది అని చెప్పేసి ఆనాడు 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ మన రాష్ట్రంలో చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో చేసిన తర్వాత 2004లో వీళ్ళు హైకోర్టుకు పోయి
మాల సోదరులు సుప్రీంకోర్టుకు పోయి మరి ఈ యొక్క చట్టము పార్లమెంటే చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలకు చేయకూడదని చెప్పేసి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు 2004లో ఈ ఏబిసిడి వర్గీకరణ అనే అంశం రద్దు చేయడం జరిగింది. మరలా మీరు ఆ రోజు ఏం చేశారు? సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టులో మరి మీరు ఆ రోజు ఇది చెల్లదు, పార్లమెంట్ చేయాలని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. మరి ఈనాడు కూడా మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. అయ్యా 93 కులాల్లో ఒక మాలలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు, అన్ని విధాలలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల నందు మాదిగలు ఎస్సీలో ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొన్ని కులాలు, కింది కులాలు అభివృద్ధి చెందడం లేదు. మాకు కూడా ఆయా రాష్ట్రాల్లో బీసీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్ కల్పించారో ఆ రాష్ట్రాలు మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలే గతంలో కల్పించావి రిజర్వేషన్లు. రాజకీయ లబ్ధి కోసము ఇలాంటి నాటకాలు చేస్తారు. ఈ నాటకాలు మానుకొని మాలలలో పేదవాళ్ళు, మాదిగలలో పేదవాళ్ళు అన్ని కులాలకు సరి సమానంగా వాటా వస్తే ఏబిసిడి వర్గీకరణ వస్తేనే అందరం సమానంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీరు ఇలాగనే చేస్తే అవసరమైతే మేము కూడా రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా తమరు తక్షణం ఇది నానబెట్టకుండా మీరు ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని వెంటనే జనాభా నిష్పత్తి ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్లు త్వరగా మీరు కల్పించండి. మీరు కూడా ఈ విధంగానే టైం వేస్ట్ చేసి మరి ఇంకా ఉద్యమాలకు పురుడు పోసినట్టుగా ఉంటుంది. దయచేసి మీరు వెంటనే ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని మీ అసెంబ్లీ మీ క్యాబినెట్లో చర్చించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ మాలయ సోదరులకు ఇంకో విషయం చెప్తున్నాం. ఏదంటే పెద్దలు కూర్చొని ప్రభుత్వం దగ్గర కూర్చొని ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ అంశము చేసే విధంగా మాట్లాడితే కూడా బాగుంటుందని చెప్పేసి